ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి గర్భిణీ మహిళకు, ముఖ్యంగా మొదటిసారి తల్లి అవ్వబోతున్న వారికి చాలా ఉపయోగపడేది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి మాతృవందన యోజన 2026 ద్వారా మహిళలకు బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు ఎలా వస్తుంది, ఎవరు అర్హులు, ఎలాంటి పత్రాలు కావాలి, ఏ చిన్న తప్పులు చేస్తే డబ్బు ఆగిపోతుంది అనే విషయాలను ఈ వీడియోలో స్పష్టంగా దశలవారీగా వివరించబోతున్నాను. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా గర్భధారణ ఉంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక చిన్న సమాచారం కూడా మీకు వేల రూపాయల సహాయాన్ని అందించగలదు. ప్రధానమంత్రి మాతృవందన యోజన 2026 అనేది గర్భిణీ మహిళలు మరియు మొదటిసారి తల్లులవుతున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత కీలకమైన ఆర్థిక సహాయ పథకం. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం గర్భధారణ సమయంలో మరియు ప్రసవానంతరం మహిళలు ఆరోగ్యంపై, పోషకాహారంపై ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా సరైన సంరక్షణ తీసుకునేలా చేయడం. ఈ పథకం కింద అర్హత కలిగిన మహిళలకు నగదు సహాయం నేరుగా వారి ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి డీబీటీ ద్వారా జమవుతుంది. ఇందులో మధ్యవర్తులు ఉండరు, లంచాలు ఉండవు, ఆలస్యం తగ్గుతుంది. పీఎంఎంవీవై 2026 పథకం ప్రధానంగా మొదటి బిడ్డను కనబోతున్న గర్భిణీ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా లేదా ఇతర ప్రసూతి ప్రయోజన పథకాల ద్వారా డబ్బు పొందుతున్న మహిళలు దీనికి అర్హులు కారు. దరఖాస్తు చేసుకునే మహిళ తప్పనిసరిగా భారత పౌరురాలు అయి ఉండాలి. చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాలి. గర్భధారణను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లేదా అంగన్వాడీ కేంద్రంలో ముందుగానే నమోదు చేయాలి. ఈ పథకం కింద ఆర్థిక సహాయం ఒకేసారి కాకుండా దశలవారీగా విడుదలవుతుంది. ప్రతి విడతకు సంబంధించిన ఆరోగ్య నిబంధనలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే డబ్బు విడుదలవుతుంది. ఉదాహరణకు, గర్భధారణ ప్రారంభ దశలో రిజిస్ట్రేషన్, క్రమం తప్పకుండా ఏఎన్సీ చెకప్లు, ప్రసవం అనంతరం శిశువు జనన నమోదు, టీకాలు, పోషకాహార సేవలు వంటి అంశాలు తప్పనిసరి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. అవి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ కాపీ, ఐఎఫ్ఎస్సి కోడ్, గర్భధారణ నిర్ధారణ పత్రం లేదా మాతృ శిశు రక్షణ కార్డు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్. ఈ పత్రాల్లో చిన్న తప్పు ఉన్నా కూడా డబ్బు జమ కావడంలో ఆలస్యం జరుగుతుంది లేదా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి వివరాన్ని 2 సార్లు చెక్ చేయాలి. మహిళలు ఆన్లైన్లో ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్ సౌకర్యం లేనివారు సమీప అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఆశా కార్యకర్తల సహాయంతో కూడా దరఖాస్తు చేయవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం ఉచితం. ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బు ఇప్పిస్తామని ఎవరైనా అడిగితే అది మోసమని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో ఎక్కువగా కనిపించే సమస్యలు ఏమిటంటే ఆధార్ బ్యాంక్ లింక్ కాకపోవడం, తప్పు ఖాతా నంబర్ ఇవ్వడం, ఆలస్యంగా గర్భధారణ నమోదు చేయడం, మొబైల్ నంబర్ తప్పుగా ఇవ్వడం. ఇవన్నీ నివారిస్తే చెల్లింపులు సకాలంలో వస్తాయి. పీఎంఎంవీవై 2026 పథకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లో మహిళలకు నిజమైన మద్దతుగా నిలుస్తుంది. గర్భధారణ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, ఆస్పత్రికి వెళ్లే ఖర్చులు భరించడం చాలా కుటుంబాలకు కష్టమవుతుంది. అలాంటి సమయంలో ఈ ఆర్థిక సహాయం ఒక భరోసాగా పనిచేస్తుంది. ఇది కేవలం డబ్బు పథకం మాత్రమే కాదు, తల్లి మరియు శిశు ఆరోగ్యంపై అవగాహన పెంచే పథకం. మహిళలు సంకోచం లేకుండా ప్రభుత్వ ఆరోగ్య సేవలను వినియోగించుకునేలా చేసే పథకం. మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లయితే ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయకండి. గర్భధారణ ప్రారంభ దశలోనే రిజిస్ట్రేషన్ చేయించండి. పత్రాలు సరిగ్గా ఉంచుకోండి. ఆరోగ్య కార్యకర్తల సూచనలు పాటించండి. అప్పుడు పీఎంఎంవీవై 2026 ద్వారా అందే ప్రతి రూపాయి మీ ఖాతాలోకి సకాలంలో చేరుతుంది. ఈ పథకం మీ కుటుంబానికి మాత్రమే కాదు, భవిష్యత్తు తరానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి సమాచారంతో ఉండండి, తప్పులు చేయకండి, మీ హక్కైన ప్రయోజనాన్ని పూర్తిగా పొందండి. ఈ వీడియోలో మీరు చూసినట్లుగా ప్రధానమంత్రి మాతృవందన యోజన 2026 అనేది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, గర్భిణీ మహిళలకు ఆర్థికంగా మరియు ఆరోగ్యం పరంగా భరోసా ఇచ్చే ముఖ్యమైన సహాయం. సరైన సమయంలో రిజిస్ట్రేషన్ చేయడం, పత్రాలు సరిగ్గా ఇవ్వడం, ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవడం, ఇవన్నీ పాటిస్తే డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరో ముఖ్యమైన సమాచారంతో కలుద్దాం. ధన్యవాదాలు.